ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయనదు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. సో ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ, యు విల్ బి ఫ్రీ ఇండీడ్. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారు అంటున్నారు, కుమారుడు స్వతంత్రులుగా చేయాలి. కుమారుడు స్వతంత్రులుగా చేస్తే